ఆయన ఊరుకున్నాడు అంతే. ఎప్పటికీ అంతేరా సమాజంలో, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతాడు? మౌనంగా ఊరుకున్నాడు. మౌనంగా ఊరుకుంటే మాట్లాడేవాడు లేచాడు. వాడెంత చిత్రమైన వాడో తెలుసా అండి. వాడి స్వార్థ ప్రయోజనానికి వాడు ఏదైనా మాట్లాడతాడు. ఉండరని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడూ ఉంటారు. దీర్ఘదృష్టితో మాట్లాడేవారు కొందరు ఉంటారు. దీర్ఘదృష్టితో మాట్లాడకుండా ఉండి మేము చాలా బాగా మాట్లాడేస్తున్నాం అనుకుని వాళ్ళ జీవితాల యొక్క వాస్తవికతని పక్కన పెట్టి మాట్లాడేటటువంటి ధూర్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళకేం కావాలి? నీ జీవితంలో వచ్చే సమస్యల గురించి వాళ్ళకి అక్కర్లేదు. వాడు అప్పటికి ఆ మాట చెప్తాడంతే, ఆ తర్వాత నేనేం చేస్తానాయా అంటాడు అంతే, ఒక్క మాటతో పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు లేచాడు. ఆయనకేం కావాలి? అర్జునుడితో యుద్ధం చేసేవాడు దొరికాడు. ఆయనకు ఆపదొచ్చింది, తాను ఆదుకోవాలి. ఆదుకుని తాను పెద్ద స్నేహితుడిలా ప్రవర్తించాలి. ఆ కర్ణుడిని తన వైపుకి తీసేసుకోవాలి. తీసేసుకుంటే అర్జునుడిని కొట్టేవాడు తనకి దొరుకుతాడు. దీనివల్ల ఏమవుతుంది? ఆయనకు అనవసరం. కర్ణుడు ఏ ప్రశ్నకి జవాబు దొరకలేదో ఆ జవాబు ఏమైనా తెస్తున్నాడా దుర్యోధనుడు? తేలేడు దుర్యోధనుడు కూడా. మరి ఏం చేయగలడు? తన తప్పుడు సలహాలతో, తప్పుడు ప్రసంగాలతో సమస్యని మరింత జటిలం చేయగలడు. మరింత తప్పుత్రోవ పట్టించగలడు. అదే కలిపురుష లక్షణం. పట్టించి ఏం చేశాడు? ఇక్కడ వేసుకున్న బీజాలు ఏమున్నాయో కుమారస్త్ర విద్యా ప్రదర్శనమనందు ఇదే కురుక్షేత్రానికి దారితీసింది. బలాలు విడిపోవడానికి కారణమైంది. ఆ కర్ణుడి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. భీముడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళారు. 100 తమ్ముళ్లతో కూడినటువంటి దుర్యోధనుడు, శకుని కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అంటే రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి కావలసిన రీతిలో ధనుర్విద్యా ప్రదర్శనంలో ఎర్రగీత గీసేశారు. ఎవరిటో తెలిసిపోయింది. భీష్ముడు అటు చేరిపోయాడు, ద్రోణుడు ఇటు చేరిపోయాడు. యుద్ధంలో ఇటువైపుకి వచ్చినా ధర్మపక్షపాతం అటే ఉంది. ఆచార్య స్వరూపములైన వాళ్ళు, ధర్మం తెలుసున్న వాళ్ళు అటే చేరారు. కాబట్టి ఇటువైపు వాళ్ళు బలం పెరుగుతోందని కనపడినా అది నిలబడదు. ఇది నిశ్శబ్దంగా వాళ్ళు వచ్చి ఎవరి పక్కన ఎవరు చేరారో దాని వలన రాబోయే కురుక్షేత్రం యొక్క ఫలితాల్ని చెప్పేయడం నన్నయ్య గారి యొక్క చాతుర్యం. ఋషితుల్యుడు కదండి, మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు అన్నాడు, కులము గలవాడు, శౌర్యము కలవాడును, అధిక సేవ కలవాడును, భూతలమున రాజను నామము విలసిల్లక దాల్చు 3 విధముల పేర్మి. ఆయన ఎవరి కొడుకు అని అడుగుతాయేంటి? ఆయన ఎవరు కొడుకు అంటే రాజు అన్న నామం ఎవరికి ఉందో తెలుసా? కులము గలవాడు, క్షత్రియుడిగా పుట్టినవాడు, శౌర్యము కలవాడు, శౌర్యం ఉన్నటువంటి వాడు, అధిక సేన కలవాడు, పోలెడంత సైన్యం ఉన్నవాడు, భూతలమున రాజను నామము విలసిల్లక తాల్చు 3 విధముల పేర్మిన్. 3 రకాలుగాను రాజు అవుతాడు. కాబట్టి ఇతను ఎవరికి తల్లిదండ్రులో ఎందుకు అడిగినట్టు? క్షత్రియుడో కాదో అని అడగడానికి అడిగినట్టు. ఇతను రాజు చాలా అర్జునుడితో యుద్ధం చేయడానికి. అంటే ఇప్పుడు అతనికి కావలసింది ఏమిటంటే, నేను ఇలా చేయడం వల్ల ఈ ఇద్దరి మధ్య యుద్ధం, ద్వంద్వ యుద్ధం పెరిగిపోయి ఏదైనా జరిగితే, కర్ణుడు చచ్చిపోయాడు అనుకోండి, అక్కడికి వస్తాడనుకున్నవాడు పోయాడు. అర్జునుడు పోతే అమ్మ బాబోయ్, ఇంక అసలు దుర్యోధనుడిని పట్టుకోగలమండి, అయిపోయిందంతే మహాభారతం. మన వాళ్ళు మాట అంటూ ఉంటారు చూడండి, ఓ దారం ముక్క విసురుదాం పర్వతానికి, వస్తే పర్వతం, పోతే దారం ముక్క. ఏమిటి? వెనకటికి ఓ తెలివైన వాడు స్నేహితుడిని పిలిచి, రే నీకు ఆకలేస్తుందా అని అడిగాడు. అవును నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుందో పని చెయ్యి, నువ్వు 1 పావుషేరు వేయించిన శనగపప్పు పట్టరా, నేను 1 పావుషేరు ఊక పట్టుకొస్తాను. ఊకెందుకురా అన్నాడు వాడు. అంటే ఈ ఊక నువ్వు తెచ్చిన శనగపప్పు కలుపుకుని సగం సగం పంచుకుని ఊదుకు తిందామన్నాడు. ఈయనన్నాడు, నువ్వు ఊక తేవడం ఎందుకు, కలిపి పంచుకోవడం ఎందుకు అన్నాడు. ఉత్తి వేయించిన శనగపప్పు తీసుకుని ఇలా నోట్లో పోసుకుంటే బాగుండదురా, అందంగా ఉండదు. అది చేతిలో పోసుకుని ఉఫ్ అని ఊదుకు తింటే బాగుంటుంది. నువ్వు శనగపప్పు అట్లా, నేను ఊకట్టుకొస్తాను. ఊక ఎక్కడైనా దొరుకుతుంది, పట్టుకెళ్ళి ఓ చారెడు ఎట్టుకొస్తాడు. ఈయన శనగపప్పు అట్లా రావాలట, కలుపు ఊదుకు తింటారట. ఎంత తెలివితేటలు చూడండి. అలా ఏదో ఒకటి. ఆయన రాజు, అందుకని ఆయన రాజుని చేసి అర్జునుడి మీద వదిలేస్తే పోయాడనుకోండి కర్ణుడు పోతాడు. గెలిచాడనుకోండి, అర్జునుడు చచ్చిపోయాడు అనుకోండి తొందర యుద్ధంలో, ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది.
ఇది నిజంగా ఏదో పెద్ద సిద్ధాంతం కోసమో ఏదో ధర్మం కోసమో దుర్యోధనుడు మాట్లాడుతున్న మాటలా, తన పబ్బం గడుపుకోవడానికి మాట్లాడుతున్న మాటలా? తన పబ్బం గడుపుకోవడానికి మాట్లాడే మాటలు మూర్ఖత్వంతో ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి అవి. దానికి హద్దా ఆప, ఎవరి గురించి ఏది మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడేస్తాడంతే. అటువంటి ప్రసంగాలు చేసేవాడు. వాడికి ఏమైనా నిష్ఠ, ఒక పరిమిత, ఒక ధర్మమా, ఒక బూడిద ఏముందని? వాడికి దేని మీద విశ్వాసం ఉందని? ప్రసంగానికి ఆలంబనమే విశ్వాస రాహిత్యము. కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు ఒక విశ్వాసం అనుకో, కట్టుబడ్డావనుకో, ఒక పరిధిలో మాట్లాడాలి. అసలు అన్ని పరిధిలో చీల్చుకున్నావు అనుకో, ఏదైనా మాట్లాడచ్చు. ఇంకా అభ్యంతరం ఏముంది? వినేవాడు ఎవడైనా ఉంటే వాడి కర్మ అంతే. నువ్వు పాడైపోయావు, వాడికి వచ్చిన నష్టమేముండదు. అదొక ధూర్తతనం, అదే కలిపురుష లక్షణం. కర్తవ్యం, బాధ్యత తెలియని ప్రసంగాలు చేయడం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు వచ్చి, కర్ణుడు సిగ్గుతో నిలబడి ఉంటే, రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడని సేయగా తగడేని వీనిని ఎల్లవారలు చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే అంగరాజ్యమిచ్చి. అర్జునుడితో యుద్ధం చేయడానికి రాజైతే తప్ప పనికిరాడంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యాన్ని ఇతనికి ఇచ్చేసి ఇతన్ని పట్టాభిషేకం చేసి రాజుని చేసేస్తాను. ఎందుకు చేయకూడదు యుద్ధం అర్జునుడితో? కాబట్టి నేను ఇప్పుడే అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేస్తున్నానన్నాడు. మంచి పని చేసే ముందు, అటువంటి పట్టాభిషేకం జరిగే ముందు కొంత క్రతువు జరగాలి కాబట్టి బ్రాహ్మణుల్ని పిలిచాడు. 1000 గోవులు దానం చేసేశాడు. తమ్ముళ్ళని వెళ్ళి నీళ్లు పట్టరమ్మన్నాడు. భీష్ముడి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడేది ఏముంటుంది? ఇంకా కళ్ళ ముందు కొట్టుకుంటారా అని వ్యాస భగవానుడు చెప్పనే చెప్పాడు. ఆ జలకలశ తెప్పించాడు, అభిషేకం చేసేశాడు, సింహాసనం ఒకటి వేసేశాడు, దాని మీద కూర్చోబెట్టేశాడు, దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేశానన్నాడు. దేనికి ఇచ్చేస్తున్నావు రాజ్యం? అతని పరిపాలనా యోగ్యత ఏమిటో, అతని గుణగణములు ఏమిటో, అతను ఎలా పరిపాలిస్తాడో, అతని స్వభావం ఏమిటో ఏమైనా తెలుసుకున్నావా? ఏమకపోతే అంగరాజ్య ప్రజలు పోతారు. ఇతను సరైన రాజు కాడనుకోండి, దుర్యోధనుడికి ఏమిటి? అంగరాజ్య ప్రజలు పోతారు. అతనికి కావలసింది కర్ణుడు రాజ్యం చేయడం కాదు. అతనికి కావలసింది ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీద కలియబడ్డాం. ఇది కలిపురుష లక్షణం. రెచ్చగొట్టడం, స్వభావంగా ప్రసంగాలు చేయడం అధర్మం వైపుకి. కాబట్టి తప్ప ధర్మ ప్రబోధం కోసం ప్రసంగం కాదు అది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నేను ఇతనికి అభిషేకం చేస్తున్నానన్నాడు, పట్టాభిషేకం చేసేశాడంతే. అంటే పిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తారు అన్నది ప్రకటన. అక్కడ జరిగిందేమిటి? ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి పట్టాభిషేకం. ఇప్పుడు అకస్మాత్తుగా అంగరాజ్యానికి కర్ణుడు రాజైపోయాడు. కర్ణుడు రాజైపోగానే ఆ దుర్యోధన కర్ణుల మధ్య దీనికి సదృశముగా మరి ఏనేమి యొనర్తు నీకు ఇష్టం బనినన్ మానుగా నాతో చెలిమి మహీనుతముగా చేయుమిది ఇష్టము నాకొన్. ఆ కర్ణుడు అతను ధర్మమన్న చట్రంలోకి ఇమడలేదు. ఆ అడిగిన ప్రశ్న, తను ప్రవేశించిన తీరు, తను విద్యా ప్రదర్శనం చేయడానికి ఎన్నుకున్న మార్గము, కృపాచార్యుడు వంటి పెద్దవారు ఎందుకు వచ్చి జోక్యం చేసుకున్నారో అతను ఆలోచించలేదు. నన్ను వీళ్ళు ప్రశ్న వేశారు, నన్ను వీళ్ళు ఆపారు, నన్ను వచ్చి దుర్యోధనుడు ఆదుకున్నాడు. ఉత్తరక్షణం యోగ్యతాయోగ్యతలు కూడా చూడకుండా వాళ్ళు యోగ్యత అడిగారు. ఈయన నా యోగ్యతాయోగ్యతలు చూడకుండా నన్ను యోగ్యుణ్ణి చేయడానికి రాజ్యమే ఇచ్చాడు. కాబట్టి నీకు నేనేమి ఇవ్వనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చేయి చాలన్నాడు దుర్యోధనుడు. నా ఊపిరున్నంత కాలం నీతోనే చెలిమి అన్నాడు కర్ణుడు. అలా చెలిమి చెయ్యొచ్చా? అటువైపు గుణాలు ఉన్నాయో లేవో తెలియకుండా నీ బలాన్ని నువ్వు అలా ఇచ్చేయచ్చా? అది ఒకవేళ అధర్మమైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా ఎప్పుడో నిన్ను ఎవరో ఏదో అడిగితే వచ్చి ఆదుకున్నాడని వెంటనే నువ్వు అతని పక్షాన చేరిపోయి ధర్మ వ్యతిరేకంగా ఇన్నాళ్ళు పాఠం నేర్పిన ద్రోణుడికి, కృపుడికి, భీష్ముడికి ఎదురుడ్డి నిలబడతావా నువ్వు? అది ఎంత తెంపరితనంతో కూడిన ఆలోచన! ఇంత తెంపరితనం ఉన్నటువంటి వాడి దగ్గర అస్త్ర విద్యా నైపుణ్యం ఎలా ఉండనిస్తాడు ఈశ్వరుడు? అందుకే నరవర నీచే నాచే వరమడిగిన కర్ణు చేత వాసవి చేతన్ ధరచేత శల్యుచేతను అరయంగా కర్ణుడీల్గే ఆర్గురి చేతన్. తానేది పొందాడో దాన్ని ఈశ్వరుడు శాపరూపాల్లో తీయించేశాడు. ఎందుకంటే నిలబడితే ధర్మం పోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ స్నేహం చేసుకున్నారు. ఎప్పుడైతే స్నేహం చేసుకోవడం, దుర్యోధనుడు కౌగిలించుకోవడం, కర్ణుడి తల మీద కిరీటం పెట్టడం చూశాడో సూతుడు,
అంటే కర్ణుణ్ణి పెంచుతున్నటువంటి తండ్రి అక్కడ వరకు ఎంత మాత్రము దోషం పట్టవలసిన అవసరం లేదు. తండ్రికి, తండ్రి అన్నవాడికి సంతోషం ఉండదండి. కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు, ఆయన పరమ సంతోషంగా గబగబా పరిగెత్తుకొచ్చి కౌగిలించుకొని కడగి సూతుండు పుత్రకు కౌగిలించుకొని తదీయ మూర్ధాఘ్రాణమునర చేసి అంగరాజ్యాభిషేకార్ధ్రమైన శిరము తడిపే వెండియు హర్షాశ్రుతతుల నొప్ప. అప్పటికే దుర్యోధనుడి చేత పట్టాభిషేకంలో కర్ణుని యొక్క తల మీద పోయబడినటువంటి పవిత్ర జలముల వలన తడిసి ఉన్నటువంటి ఆ తలని ఆ సూతుడు గబగబా కౌగలించుకొని కొడుకు యొక్క తల ఉంచి ఆయన యొక్క మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించి ముద్దిచ్చి కన్నుల నీటితో తడిసి ఉన్న తలని మళ్ళీ తడిపాడు. అంటే అంత ఆనందాన్ని పొందాడు ఆనంద బాష్పాలతో సూతుడు. ఎప్పుడైతే సూతుడొచ్చి కౌగిలించుకుని అంత మురిసిపోయాడో భీముడు పసిగట్టాడు. సూతుని కుమారుడితను, ఇతన్ని మా తమ్ముడి మీద యుద్ధం కోసం దుర్యోధనుడు యోగ్యతని కటాక్షించడం కోసమని చెప్పి యుక్తాయుక్త విచక్షణ ఎరుగకుండా పూర్వాపర విచారణ చెయ్యకుండా రాజ్యం ఇచ్చేశాడు అని ఆయన అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు సూతుని యొక్క కుమారుడవు. ఎవరి ధర్మము వారికి వర్ణమును ఆశ్రయించి నిర్దేశింపబడింది. ఆ యుగమునందు అంత కఠినంగా ధర్మం నిర్వహింపబడింది. నీవు రథము నడుపటం చేత తృప్తిని పొందవలసిన వాడివి. నువ్విప్పుడు రాజ్య నిర్వహణ యందు అనురక్తుడవై సింహాసనం మీద కూర్చోవచ్చా? ఇది దోషం కాదా? నువ్వు పొందకూడనిది పొందాలనుకోవడం తప్పు కాదా అని అడిగాడు. అడిగితే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, అదే నేను చెప్పాను కదండి, తన స్వార్థం కోసం ఇలా మాట్లాడచ్చా అన్నది కూడా మరిచిపోయి మాట్లాడేవాడి మాటకి హద్దే ఉండదు. వాడు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తాను నమ్మినది, తాను మాట్లాడుతున్నది నిజము అని మాట్లాడడమే తప్ప మన నమ్మకం కాదు, ధర్మం అని ఒకటి ఉంది, అది ప్రమాణం తప్ప ప్రమాణమును బట్టి మనం మాట్లాడాలి. కానీ మనం నమ్మిన దాన్ని బట్టి ప్రమాణాన్ని చేర్చి మాట్లాడకూడదు, అది దుస్తర్కం అవుతుంది అని వాడు విశ్వసించడు. కాబట్టి దుర్యోధనుడు అన్నాడు, శూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు ఎరుగనగునే ముగిచి దధీచి ఎమ్మున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు గాంగేయుడన మరి కార్తికేయుండన అగ్నేయుడన రౌద్రుడనగా శరవణోద్భవుండగు గుహుండుద్భవిల్లెడే శరస్తంభ జన్ముడు కాడే ధర్మవిదుడు కృపుడు ఘటసంభవుండు కాడే కీర్తిపరుడు వరుడు ద్రోణుండు విప్రుల వలన పుట్టరైదే సక్షత్రియుల్ ఘనులవనిగాగవ కడగి మీ జన్మములు ఇట్ల కావే వినగా. ఎంత దూరం వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఎంతమంది పెద్దల వరకు వెళ్ళిపోయాడంటే, శూరుల జన్మంబు, శౌర్యమున్న వాళ్ళ జన్మాన్ని, దేవతల జన్మని, ఏరుల జన్మ, నదుల యొక్క జన్మని ప్రశ్న వేయకూడదు. దధీచి ఎముకలతో దేవేంద్రుని యొక్క వజ్రాయుధం తయారైంది. ఎముకతో తయారైన వజ్రాయుధం కదా అని వజ్రాయుధానికి గొప్పతనం తగ్గిందా? లేకపోతే ఈ భీష్మాచార్యుడు ఎలా పుట్టాడు? ఈ భీష్ముడు శంతన మహారాజు గారికి గంగకి కలిపి పుట్టలేదా? లేకపోతే కార్తికేయుడు ఎలా పెట్టాడు? సుబ్రహ్మణ్యుడు పరమశివుడి యొక్క వీర్యం స్ఖలనమైతే అది అగ్నిహోత్రము చేత భరింపబడితే, గంగలో విడవబడితే, శరవణ పొదల్లో విడవబడితే సుబ్రహ్మణ్యుడు పుట్టలేదా? అంటే ఇవన్నీ ఎంతంత ధార్మికములో తెలియనివాడా దుర్యోధనుడు? తెలియనివాడు కాడు. కర్ణుడి పట్ల మాట్లాడినట్టుగా మాట్లాడి, ఇది లోకంలో ఎప్పటికీ ఉంటుంది, తన ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం అవతలవాడు ఎంత తప్పుడు పని చేశాడని తనకి తెలిసున్నా తాను మాత్రం వెనకేసుకొచ్చి మాట్లాడుతుండడం. అలాంటి పాండిత్యాలు కలునిలోని శారదయువోలే అన్నారు పోతన గారు. పనికి మాలిన పాండిత్యాలు, దుర్మార్గుడైన వాడికి అబ్బిన పాండిత్యం అది. ఏ ఋషి దాన్ని రచించాడో ఆ ఋషి హృదయంలో చూసి పలికిన పలుకులే ఉన్నాయో అవి పవిత్రమైన పలుకులు. కాబట్టి అర్థం లేని రీతిలో పెద్దల యొక్క జన్మలన్నీ ప్రశ్న చేస్తున్నాడు. అలా పుట్టలేదా సుబ్రహ్మణ్యుడు? అంతవరకు ఎందుకయ్యా? రెల్లు పొదలలో పుట్టలేదా ఈ కృపాచార్యుడు? కలశలోంచి పుట్టలేదా ద్రోణాచార్యుడు? ఇంకా అంతవరకు ఎందుకయ్యా? పరశురాముడి చేతిలో క్షత్రియులందరూ మరణిస్తే బ్రాహ్మణుల వలన క్షత్రియులు పుట్టలేదా? మళ్ళీ క్షత్రియ వంశాలు పుట్టలేదా? అంతవరకు ఎందుకు? మీరు పుట్టలేదా దేవతల యొక్క వరంతో?
కాబట్టి కులమని అడుగుతావే, క్షత్రియుడా అని అడుగుతావే, తల్లిదండ్రులు ఎవరని అడుగుతావే, ఇదిగో ఇచ్చేసా రాజ్యం, చెయ్యి యుద్ధం అన్నాడు. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇంతమంది పెద్దలని అధిక్షేపించి మాట్లాడుతుంటే వాళ్ళ జన్మల వెనక ఉన్నటువంటి మర్మమేమో, ఎంత ధర్మమో, ఎందుకు పుట్టారో, కలిపురుషుని యొక్క లక్షణం అంటే ఎంత ఉద్ధతితో ఉంటుందో ప్రసంగం వినడానికి, అది ఎంత సొంపుగా ఉన్నట్టుంటుందో. నిజమే కదా అని ఆదిపర్వం మొదటి నుంచి వినకపోతే ఈ ఒక్క పద్యం చాలు పాడు చేసేయడానికి కదండి. దుర్యోధన వాక్యం ఎందుకు నిజం కాదు అన్నట్లు అనిపిస్తుంది ముందు నుంచి వినకపోతే, ముందు నుంచి చదవకపోతే. ఎంత ప్రమాదకరంగా తీసుకొచ్చాడో చూడండి సన్నివేశాన్ని. ఇప్పుడు ఇంతమంది పెద్దలు పనికి మాలిన వాళ్ళు, తనొక్కడు చేసిందే చాలా పనికి వచ్చేటటువంటి పని. ఇందులో ఎక్కడైనా ధర్మం అన్న చట్టంలోకి ఇమడుతుందా? మీరు అడిగిన కొద్దీ రెచ్చిపోవడం అంటారే, అలా రెచ్చిపోతాడు. దీనికి పరిష్కారం ఈశ్వరుడు ఎక్కడ చెప్పాడో తెలుసా అండి? సూర్యాస్తమయం అయిపోయాడు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. ఈశ్వరుడు తెరదించాడు. ఇంకింతకన్నా వీడి నోట అటువంటి ప్రసంగం చేయించకూడదు. ఇంతమంది పెద్దల యొక్క జన్మ అధిక్షేపింపబడకూడదు. వీడు కలి అంశలో పుట్టినవాడు కాబట్టి వీడి కోరిక తీరకూడదు. ఇప్పుడు నేను అంగరాజ్య పట్టాభిషేకం చేశానని యుద్ధం మొదలవకూడదు. కాబట్టి ఈ అంగరాజు యొక్క నమ్మకంతో వీడు కురుక్షేత్రానికి వెళ్ళాలి. ఈలోగా వీడు ఇంకా పాపులందరినీ చేరతీయాలి. వీడిని బాగా చేరదీయడానికి సమయం ఇస్తే పాపులందరినీ వీడు ఆకర్షిస్తాడు, పుణ్యాత్ములందరినీ ధర్మరాజు ఆకర్షిస్తాడు. ఇద్దరు వెళ్ళి కురుక్షేత్రంలో నించుంటారు. ఇప్పుడు ఎందుకు? ఇక్కడి నుంచి కురుక్షేత్రం వరకు వాయిదా. కురుక్షేత్రంలో నిలబడ్డ తర్వాత ఇక మళ్ళీ ఆకర్షించడానికి పాపులు మిగలకుండా దుర్యోధనుడు లాగేస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నిలబడతారు ఇటువైపు. నిలబడి ఒక్కండును ఎవ్వడూ మిగలకుండా తీసేస్తాడు. కాబట్టి ఆకర్షించడానికి సమయం ఇవ్వాలి కదూ, తెరదించేశాడు. అదృష్టం ఏమిటంటే చీకటి పడ్డాక మాత్రం యుద్ధం ఎందుకు చేయకూడదు అనలేదు. అంటే ఆ సమయానికి వాడి తంపరితనం అక్కడతో ఆగిపోయేటట్టు చేసిన వాడు కూడా ఈశ్వరుడే అని అనుకోవాల్సి ఉంటుంది ఆయన యొక్క వ్యూహరచన చేత. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. ఆ కర్ణుణ్ణి తీసుకుని పరమ సంతోషంగా దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళు ఆ సభలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిపోయాయి. అసలు అక్కడికి వచ్చింది ఎందుకు? పిల్లలు ఎవరెంత నేర్చుకున్నారో చెప్పడం కోసం. అక్కడ జరిగిందేమిటి? ఎన్ని జరిగిపోయాయో. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి బీజాలన్నీ ఎక్కడున్నాయంటే ఆది కదండి ఆ పర్వం. ఆ పర్వంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందే ఇన్ని రహస్యాలు బయటకు వచ్చాయి. ఇంత గొప్ప వ్యూహము నడిచింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఎవరెవరు ధర్మం వైపు నిలబడతారో వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరెవరు డాబు దర్పంతో నిలబడి అధర్మం వేపుకుంటారో వాళ్ళు దుర్యోధనుడితో కలిసి వెళ్ళిపోయారు. 1000 దివిటీలు వెలిగించుకుని 1000 దివిటీల కాంతిలో దుర్యోధనుడు కర్ణుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా వచ్చిన మార్గంలో రథం ఎక్కి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, పాండవులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహ మెరుక పడగయుండ ఇంటియుండే. కుంతీదేవి ఆ పుట్టిన కొడుకుని మందసంలో పెట్టి వదిలేశాను, ఏమైపోయాడో అనుకున్నాను. ఇక్కడ పెరిగి పెద్దవాడయ్యాడనమాట, సూతపుత్రుడిగా ఉన్నాడనమాట. కర్ణుడన్న పేరుతో నా 6వ కొడుకు, పెద్ద కొడుకు యథార్థానికి ఇక్కడే ఉన్నాడని తాను గుర్తెరిగి ఇతరులు గుర్తెరగడానికి వీలు లేకుండా వెళ్ళిపోయింది. దాని మర్మమేమో నేను మీతో ఇందాకనే మనవి చేశాను, మళ్ళీ నేను మీతో చెప్పక్కర్లేదు. దుర్యోధనుడు ఇంటికి వెళ్ళి పడుకున్నట్టు. ఎలా పడుకున్నాడో చెప్తున్నారు నన్నయ్య గారు. ఎంత చిత్రమైన మాటలంటారండి ఆయన. వినుత ధనుర్విద్యావిదు ఘను కర్ణు సహాయపడసి కౌరవ విభుడు అర్జును వలన భయము సిడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదిదాత్ముండై. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు పడుకున్నప్పుడు గుండెల మీద చెయ్యేసి పడుకున్నట్టుగా. మన వాళ్ళు అంటుంటారు తెలుగులో ఇది ఒక గొప్ప సామెత, గుండెల మీద చెయ్యేసి పడుకున్నాడండి ఆయన అంటారు. గుండెల మీద చెయ్యేసి పడుకుంటే పడుకోపోతే ధైర్యం లేనట్టు ఏంటి? కాదు, గుండెల మీద చెయ్యేసి పడుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి?
నాకేమీ భయం లేదనుకోవడం తన ఊహకు అందినంత మేర. దుర్యోధనుడు వెళ్ళి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయాట. ఎందుకు నిద్రపోయాడు అంటే భీముణ్ణి నేను చంపేస్తాను, ఆయనకు అదో ధైర్యం. ఇప్పుడు అదేంటి ఏదో ఊహలకి దరిద్రాలు ఏమిటి? నిజంగా మేడ కట్టాలనుకోండి, ఐశ్వర్యము దరిద్రము అని ఓ మాట. నేను అమెరికాకి అధ్యక్షుడిని అయిపోయాను అని ఊహించుకోవడానికి దరిద్రం ఏముంది? నాకేం అమెరికా పౌరసత్వం ఉండాలా? నేను ఏమైనా ఎన్నికల్లో పోటీ చేయాలా? ఊహించుకోవడానికి ఏమైనా ఊహించుకోవచ్చు, దానికి దరిద్రం ఏమి ఉండదు. కాబట్టి ఆయన ఊహ ఏమిటంటే నేను భీముడిని చంపేస్తాను. ఇంకా మిగిలేవాడెవరు? ధర్మరాజు. అబ్బే ఆయన్ని ఏముంది, 4 తాళ్ళెట్టి కట్టేస్తాం. పిచ్చాడు పాపం, ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుంటాడు. ధార్మికుడు దురాత్ముడి దృష్టిలో అలా ఉంటాడు. అదే పెద్ద విశేషం ఏం కాదండి, ధర్మరాజుని కట్టి అవతల పారేస్తాం. నకుల సహదేవుల పిల్లకాయలు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకెవరు? అబ్బో అది అర్జునుడితో వచ్చింది ఇబ్బంది. నాకా గదాయుద్ధం ఒకటే వచ్చు, ఇన్ని పాత్రలు అన్నీ నేను ఎక్కడే చేయను. అవతల విలువిద్య నేనే నేర్చేసుకుని, అవతల గదాయుద్ధం నేనే నేర్చేసుకుని ఎన్ని చేసేస్తాను. దానికి మనకి రైట్ హ్యాండ్ దొరకాలంటుంటారు చూసారా? అర్జునుడిని కొట్టేవాడు ఏమన్నా దొరుకుతాడా అని అదొక్కటే. ఇన్నాళ్ళు ధర్మరాజుని కొట్టలేకపోయానంటే దొరికేశాడు ఇవాళ మనకి. బుట్టలో పెట్టేశానంతే. దొరికడం మన వైపుకి తెచ్చేసుకోవడం రెండూ అయిపోయాయి. దొరకడం ఎంత ప్రధానమో తన వైపుకి తిప్పుకోవడం ఎంత ప్రధానం. ఒట్టేయించేసుకున్నాడుగా. అంగరాజ్ఞుడు వారేశాడు, దొరికేశాడు కర్ణుడు, తెచ్చేసుకున్నాడు. కాబట్టి ఇంక ఇప్పుడు ఈయన ధైర్యం ఏంటంటే దానికి ఒక కారణం ఉండాలా. అదేంటే నేనెందుకు అర్జునుడిని చంపాలని అడుగుతాడా? అలా అడిగేవాడైతే ఇవాళ ఎందుకు అలా మాట్లాడతాడు? కాబట్టి మనం రెచ్చగొడితే, ఏమైనా నీకు అంత ఉపకారం చేశాను, నిన్నొక్కటి అడుగుతున్నాను, అర్జునుడిని కొట్టేయి అంటే వాడు కొట్టేస్తాడు. అది ఆ కర్ణుడు వెళ్తాడు, అర్జునుడిని కొట్టేస్తాడు. నేను వెళ్తాను, భీముడిని కొట్టేస్తాను. ధర్మరాజుని దుశ్శాసనుడు కట్టేస్తాడు. నకుల సహదేవుల్ని మిగిలిన వాళ్ళు తొక్కేస్తారు. రాజ్యం నేను ఇచ్చేసుకుంటాను. ఇంకేంటి అయిపోయింది. అందుకని గుండెల మీద చేసుకుని నిద్రపోయాను. అంత అమాయకంగా ఉంటాయి అజ్ఞానపుట ఆలోచనలు. ఈశ్వరుడు అన్నవాడొకడున్నాడురా, ధర్మం అన్న మాట ఒకటి ఉందిరా, అది ఎక్కడ ప్రకాశిస్తుందో అది బలం తప్ప మనం గుండెల మీద చేతులు వేసేసుకుని మనం చేసేసిన ఊహల బలాలు కావు. ఇది తెలియకపోవడమే కలిపురుష లక్షణం. కాబట్టి గుండెల మీద చేసుకుని నిద్రపోయాడు. ఆ తర్వాత తొడలు తడువుకుంటూ పడిపోతాడు కురుక్షేత్రంలో. కాబట్టి మరునాడు తెల్లవారింది. మళ్ళీ శిష్యులుగా వెళ్ళేటప్పుడు మాత్రం ఒకళ్ళనొకళ్ళు రోషంతో చూసుకున్న ద్రోణాచార్యుల వారి దగ్గర చాలా బుద్ధిగా మళ్ళీ బాసం పెట్టలేసి కూర్చుంటారు. అందుకని అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. ఆయన అన్నారు, ఇక వీళ్ళకి ఎలాగో కొట్టుకునే కాలం వచ్చేసింది. ఎందుకంటే ఇంకా అన్నీ నేర్చేసుకున్నారు. ఇక నేర్చేసుకున్నవి ఇప్పుడు దీపావళి సామాన్ తెచ్చుకున్న వాళ్ళు చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎండబెడతారు. ఎండబెట్టి ఒరే దీపావళి అమావాస్య నాడు రాత్రి కాలుద్దాం వీడి నాన్నగారండి ఒక్క మతాబు, నాన్నగారండి ఒక్క మతాబు, నాన్నగారండి ఒక్క పోన్లే దాని మీద కాల్చేయకు, ఆ పెరట్లో కాల్చి అంటాడు తండ్రి. ఒక్క నేల టపాకాయ. అసలు దీపావళి అమావాస్య రోజు రాత్రి వచ్చే లోపల వీడి సగం కాల్చేస్తాడు. అలా ఇప్పటికి సగం కాల్చేశారు అస్త్ర విద్యా ప్రదర్శనల్లో. ఇంకా తర్వాత ఊరుకుంటారా? ఈ కక్షలో కార్పణ్యాలు పెరిగేవే కానీ తరిగేవి కావు. కాబట్టి ఒరే మీకు అందరికీ అన్నీ ఇచ్చేసానని నాకు బాగా అర్థమైపోయింది. నాకు కావలసింది మీరేమిస్తారా? గురువు గారికి కట్నం ఇవ్వాలిగా, గురుదక్షిణ ఇవ్వాలిగా, గురుదక్షిణ ఇస్తారా అని అడిగాడు ద్రోణుడు అందరినీ కూర్చోబెట్టి. ఇచ్చేస్తాం, ఏం కావాలి? ఎవరి యొక్క యుద్ధంలో ఎంత శక్తి నిజంగా ఉందో బయట పెట్టేస్తున్నారు. మరునాడు తెల్లవారుదామనే గుండెల మీద చెయ్యేసుకు పడుకున్న వాడికి మరునాటి రాత్రికే తెలిసిపోయింది ఎవడంత గొప్పవాడో. కానీ ఆ బుద్ధి తలకి ఎక్కితే కదా దుర్యోధనుడికి. ఇలా గుండెల మీద చెయ్యేసుకు పడుకున్నాడు. మర్నాడు వచ్చాడు, ఏం కావాలి? ఆయన అన్నాడు, నేను మీకు ముందే చెప్పానుగా, నన్ను అవమానించాడు ద్రుపదుడు. ఎప్పుడు మళ్ళీ మర్చిపోకూడదు. ద్రోణాచార్యుల వారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ భరద్వాజుని యొక్క ఆశ్రమంలో చదువుకునే రోజుల్లో వృషతుని యొక్క కుమారుడైనటువంటి ఆ ద్రుపదుడు కూడా కలిసి చదువుకున్నాడు. నేను రాజు అయిన తర్వాత నువ్వు రావయా, నీకు సహాయం చేస్తానన్నాడు. కృపి వలన తనకి అశ్వత్థామ పుట్టినప్పుడు పిల్లాడికి పాలు లేవని ఏడిచి స్నేహితుడు కదా అని వెడితే దరిద్ర బ్రాహ్మణుడికి రాజుకి స్నేహమా అని బయటికి గెంటేశాడు. వస్తుంటేనే హస్తినాపురం నూతిలో బంతి పడిపోయి ఆడుకుంటూ ఆ బంతిని పైకి తీయలేక బాధపడుతున్నటువంటి ఆ పాండు కుమారులు కౌరవులు ఎదురకుండా బాణములను ఒకదాని వెనక ఒకటి వేసి బంతి పైకి తీస్తే పిల్లలు తెల్లబోతే భీష్మాచార్యులు వారు వస్తే గురుపీఠం మీద కూర్చోమంటే కూర్చుని పిల్లలకు పాఠం నేర్పాడు. అప్పుడు అడిగాడు, అదిగో నన్ను అవమానించినటువంటి ద్రుపదుణ్ణి కట్టిపట్టి తేగలరా అన్నాడు. అదెంత పెద్ద పనండి, మీరు ఇన్ని నేర్పిన తర్వాత రండి అందరం వెళ్ళి పట్టుకొచ్చేద్దాం అని ద్రోణాచార్యుల వారిని మీరు రండి. అదో విచిత్రం. అంటే ద్రోణాచార్యుల వారు నిన్నను
ఒకళ్ళ మీద ఒకళ్ళు కలిగిపడ్డారు కదా. ఇవాళ తన పని కోసం వెళ్ళేటప్పుడు అసలు అర్జునుణ్ణి కొట్టడం కాదు, భీముణ్ణి కొట్టడం కాదు, ద్రుపదుణ్ణి కొట్టడంలో ఎవరు నిజంగా సఫలీకృతులు అవుతారో తెలుసుకుంటే ఎవరు బుద్ధి తెచ్చుకోవాలో వాళ్ళకి అర్థం అవుతుందేమో అనుకున్నాడేమో మహానుభావుడు. రెండు తన ప్రతిని నెరవేరాలి పదండి అన్నాడు. ముందు ఎవరు వెళ్ళిపోయారో తెలుసా అండి? కౌరవులు వెళ్ళిపోయారు. దుర్యోధనుడిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే గబుక్కుని పాండవులు వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే అది పెద్ద ద్రుపదుణ్ణి కొట్టడం ఏమిటండి, అది పెద్ద విశేషం ఏంటి వాళ్ళ ఉద్దేశంలో వస్తుందండి, నా ఉద్దేశం కాదు. ద్రుపదుణ్ణి పెద్ద కష్టం ఏంటి, అమాంతం వెళ్ళడం, 4 లెంపకాయలు కొట్టేయడం, ఆ తాడేసి 2 చేతులు కట్టేయడం, ఈడ్చుకొచ్చి గురువుగారి ముందు ఇదిగో తీసుకొచ్చాం అని చెప్పేయడం. చెప్పేస్తే మనం గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అసలు ఒకవేళ కానీ పాండవులు ఎడితే అలా తెచ్చేస్తారని ఆయనకి తెలుసు, కానీ అలా ఒప్పుకోలేడు. వాళ్ళకన్నా ముందు మనం తెచ్చేయాలి, అందులో ముందు వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళిపోయి ఆ ద్రుపదుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ద్రుపదుడు అమాయకుడా, ఆయనకి తెలుసు వీళ్ళు వస్తున్నారని. ఆయన కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. వీళ్ళందరూ బయలుదేరి ముందు కౌరవులు ద్రుపదుడితో యుద్ధానికి వెడితే అర్జునుడు అన్నాడు ద్రోణాచార్యుల వారితోటి, ఆయన ద్రోణుడి పక్కన ఉన్నాడు, ఉండి గురువుగారిని కాపాడుకుంటూ గురువుగారి వెంట వెడుతున్నాడు. గురువుగారు ఆజ్ఞాపించిన తరువాత వెడతారు వాళ్ళు ఆయన అనుమతితో. అంతేకాని ఇలా రెచ్చిపోవడం, ఇలా వెళ్ళిపోయి మీద పడిపోవడం, ఇలాంటి పిచ్చి ఊహలు వాళ్ళకు ఉండవు. వాళ్ళ ధర్మమే వాళ్ళని కాపాడింది. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం. కాబట్టి అర్జునుడు అన్నాడు, అతగులచే ద్రుపదుడనవహితుడై పట్టువడ అంత హీనుడే, శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు, భవత్సకుడనంగా వినరకో వానిన్. అయ్యా ద్రోణాచార్య, గురువుగారు, ఈ కౌరవులు అంత తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారే ద్రుపదుణ్ణి తెచ్చేస్తామని, ఆయన ఏమైనా అంత హీనుడా? ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా చేతులకి తాళ్ళేసి కట్టి తెచ్చేస్తే వచ్చేస్తాడా? శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్సకుడు. ఎంత గౌరవమో చూడండి. ఎంత కాదన్నా గురువుగారు మీతో కలిసి పాఠాలు నేర్చుకున్నాడు, మీ స్నేహితుడు, మీ తండ్రి గారు భరద్వాజుడి దగ్గర నేర్చుకున్నాడు. అంత సామాన్యుడేం కాదు, గొప్ప అస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అంత తేలిగ్గా కట్టి తెస్తారండి వీళ్ళు. అలా ఎలా వెళ్ళిపోయారు? ఆయన నవ్వి ఊరుకున్నాడు. చూడండి రా జరగబోయే విషయాన్ని. వెళ్ళాడు. ద్రుపద మహారాజు గారు చూశాడు, ఏమిటి వీళ్ళ ఉద్ధత ఏమిటి, వీళ్ళేమిటని. ఆ ద్రుపద మహారాజు గారు ధనస్సు పట్టుకుని బాణములను వేస్తుంటే వీళ్ళ 100 అన్నదమ్ములు కలిపి 1,00,000 బాణాలు వేస్తే ఆయన ఒక్కడే 1,00,000 బాణాలని కప్పెట్టేశాడు ఆకాశంలో. కప్పెట్టి ఆయన బాణప్రయోగం చేస్తుంటే రాక్షసుల మీద యుద్ధం చేస్తున్న కుమారస్వామిలా, ఆ వేయడంలో ఉపమానంలో చమత్కారం చూడండి. వీళ్ళు రాక్షసులు అంటే రాక్షసుల మీద యుద్ధం చేస్తున్న కుమారస్వామిలా ఒక ద్రుపదుడు అనేక రథాల మీద కూర్చుని అనేక మంది ద్రుపదుల్లా వీళ్ళకి కనబడ్డాడు. అంటే ఆయన అంత వేగంగా బాణాలు విడిచిపెట్టాడు. వీళ్ళు చూసి ఆ బాణాలకి ఎదురు నిలబడి యుద్ధం చేయలేక భయపడిపోయి నానా దిక్కులకు పారిపోయారు. పారిపోయిన తర్వాత ఆ ద్రుపదుని యొక్క తమ్ముడు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారితో అర్జునుడు అన్నాడు, మహానుభావ, ఇప్పటి వరకు మీ రథానికి మేము కాపుగా ఉన్నాం, వెళ్ళి ఆ ద్రుపదుణ్ణి కట్టి పట్టి బంధించి తీసుకొచ్చి మీ ముందు నించో పెడతాను, కాబట్టి నేను పెడతానన్నాడు. వెంటనే భీముడు తన గదాదండాన్ని చేత్తో పట్టుకుని కనపడిన ఏనుగుల యొక్క కుంభస్థలాలన్నీ బద్దలైపోయేటట్టుగా కొట్టేస్తున్నాడు. ఇన్ని ఏనుగులు కుంభస్థలాలు బద్దలై నెత్తురోడి తొండములనెత్తి ఘీంకారం చేస్తూ అదుపు తప్పి యుద్ధభూమి అంతా చల్లాచదరై పరిగెడుతుంటే, గుర్రాలు పీనుగు పెంటలై కింద పడిపోతుంటే, నెత్తురోడి సైనిక సమూహములు మరణిస్తుంటే, అర్జునుడు ద్రుపదుడితో యుద్ధం చేస్తుండగా ద్రుపదుడు అర్జునుడి యొక్క యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయి ఒక బాణంతో అర్జునుడి యొక్క విల్లు విరిచే ప్రయత్నం చేశాడు. పరమాస్త్రైక విశారదుల్ బలయుతుల్ పాంచాల కౌంతేయులుండరులున్ మార్కుని వేయునప్పుడు తదీయోగ్రాజిరంగంబు దుస్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్నమైనం పరస్పర యుద్ధంబులు తక్కి యోధులు నిశాభ్రాంతాత్ములై రచ్చటన్. ఇద్దరూ అస్త్ర విద్యా నిపుణులే. ఆ పాంచాల రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ద్రుపదుడు, పాండుతనయుడైనటువంటి అర్జునుడు ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటూ, ఈయనేమో పిల్లవాడు, ఆయనేమో మంచి వయస్సులో ఉన్నటువంటి వాడు, పెద్దవాడైన వాడు.
ఇంత చిన్న పిల్లవాడు, ఇతని పౌరుషం, ఇతని పరాక్రమం, ఇతని అస్త్రవిద్య చూసి ఆయన తెల్లపోతున్నాడు. పరమాస్త్రైక విశారదుల్ బలయుతుల్ పాంచాల కౌంతేయులుండొరులున్ మార్కొని యొయినప్పుడు తదీయోగ్రాజిరంగంబు దుస్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్నమైనం పరస్పర యుద్ధంబులు తక్కి యోధులు నిశాభ్రాంతాత్ములై రచ్చటన్. మిగిలినటువంటి యుద్ధవీరులందరూ యుద్ధం మానేసి ద్రుపద అర్జునుల యొక్క యుద్ధాన్ని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక బాణంతో అర్జునుడి యొక్క ధనస్సు విరిగిపోయేటట్టుగా కొట్టాడు ద్రుపదుడు. వెంటనే తన ఉన్న రథం మించి కత్తి తీసి కత్తి పట్టుకుని ద్రుపద మహారాజు కూర్చున్నటువంటి రథం మీదకి దూకి ఆయన్ని యుద్ధంలో ఓడించి కంఠం మీద కత్తి పెట్టాడు. ఎక్కడ కదిలితే తమ రాజు యొక్క కంఠం నరకబడుతుందోనని కాకావికలైపోయి ద్రుపదుని సైన్యం అంతా చల్లాచెదరైపోయింది. వెంటనే భీమసేనుడు అర్జునుడు కలిసి ఆ ద్రుపదుడి కాళ్ళు చేతులు కట్టేసి రథచక్రానికి ద్రుపదుణ్ణి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి ముందు నించోబెట్టారు. గురువుగారు, ఇదిగో మీరు అడిగినటువంటి గురుదక్షిణ సమర్పించాం. మీరు ఏ ద్రుపదుణ్ణి కట్టి పట్టి తీసుకురమ్మన్నారో అటువంటి వాణ్ణి పట్టి తెచ్చాం. కాళ్ళు చేతులు కట్టబడి ద్రోణుడి శిష్యుల చేత ఇంత అవమానాన్ని పొంది తల ఉంచుకుని నిజంగా ఆ క్షణంలోనే అర్జునుడు ఆక్రమించినట్టు పాంచాల రాజ్యాన్ని, పాండవులకు వచ్చేసింది ఆ రాజ్యం, తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయినటువంటి ద్రుపదు నుండి ద్రోణాచార్యుల వారు చూశారు. చూసి ఆయన అన్నారు, వీరెవ్వరయ్యా? ద్రుపద మహారాజులే ఇట్లు కృపణులై పట్టుబడన్ వీరికి వలసనే అహహా మహారాజ్యమదాంధకారమది వాసెనుకో. ఓహో, వీరెవ్వరు? ద్రుపద మహారాజు గారా? ఏమిటి, మీరు శత్రువులకు పట్టుబడ్డారా? అయ్యయ్యో, బాగా తీరిందా రాజ్యమదాంధకారం? ఇప్పటికైనా ఒళ్ళు పొగరు తగ్గిందా? ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థమైందా అని అడిగాడు. సిగ్గుతో తల పైకెత్తలేక అలాగే తల ఉంచుకు నిలబడిపోయినటువంటి ద్రుపదుణ్ణి చూసి ద్రోణుడు అన్నాడు, ఇంకనైనా మమ్ము నిరుంగంగనగు నొక్కో అనుచు ఉల్లసంబులాడి ద్రుపదు విడిచిపుచ్చే గురుడు విప్రుల అలకయు తుణ హుతాశనంబు దీర్ఘమగునే. వెంటనే ద్రోణాచార్యుల వారు పరిహాసమాడి అర్జునుణ్ణి పిలిచి, కట్లు విప్పేవయ్యా, స్నేహితుడు కదా వెళ్ళి రాజ్యం ఏలుకుంటాడని ఆ కట్లు విప్పించి ద్రుపదుణ్ణి విడిచిపెట్టేశాడు. నన్నయ్య గారు అన్నారు, గడ్డి మంట బ్రాహ్మణుడి కోపం చాలా కాలం ఉంటాయా? ఆరిపోతాయి. అందుకని అలా కట్టి త్యాగానే ద్రుపదుణ్ణి చూసి 4 మాటలని వదిలిపెట్టేశాడు ద్రోణాచార్యుల వారు. ఎవరు చెల్లించినట్టు గురుదక్షిణ? కర్ణుడు ఉన్నాడుగా, మరి ద్రుపదుణ్ణి ఎందుకు ఓడించలా? దుర్యోధనుడు ఉన్నాడుగా, ఎందుకు ఓడించలా ద్రుపదుణ్ణి? కర్ణసహితుడైన దుర్యోధనుడు ఎవరిని ఓడించలేకపోయారో ఆయనని భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు ధర్మరాజు గారు కలిసి ఓడించి తీసుకొచ్చి గురుదక్షిణ చెల్లించారుగా. ఇప్పటికైనా తను నమ్ముకున్న బలాలు ఎంత గొప్పవో తనకు అర్థం అవ్వాలిగా. అర్థం అవ్వకపోవడమే కలిపురుష లక్షణం. అర్థం అవ్వకపోవడమే అధర్మమునందు అనురక్తి. అర్థం అవ్వకపోవడమే మూర్ఖత్వం. లేకపోతే ఆ అగ్ని అలా ఎందుకు పెచ్చరిల్లుతుంది? కాబట్టి ఇప్పుడు పాండవుల పట్ల మిక్కిలి ప్రీతి చెందాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుణ్ణి పిలిచి, ప్రధానంగా నాకు గురుదక్షిణ చెల్లించడంలో నీవే ఇంత గొప్ప పాత్ర పోషించావు కాబట్టి దీని నగస్తినాబరగు దివ్యమునీంద్రుడు తొల్లి ప్రీతితో భూనత అగ్నివేశుడను భూరి మునీంద్రునకిచ్చే వారలున్ మానుగ నాకు నిచ్చిరి క్రమంబున నేనును నీకు ఇచ్చితిన్ దీనికి నీవ అర్హుడవు తేజమునంకడు పెద్ద కావునన్ అని దీని నగస్తినాబరగు దివ్యమునీంద్రుడు తొల్లి ప్రీతితో భూనుత అగ్నివేశుడను భూరి మునీంద్రునకిచ్చే. అగస్తి అనబడేటటువంటి ఒక ఋషి, ఒక దివ్య మునీంద్రుడు ఈ బ్రహ్మశిరోనామకాస్త్రము అనపడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని నిర్మించి ఆ మహాముని అగ్నివేశుడు అనబడేటటువంటి ఒక మునికి ఇచ్చాడు. ఆ అగ్నివేశుడిని నేను సేవించాను. ద్రోణాచార్యుల వారు చెప్తున్నారు, ఆ అగ్నివేశుడు నా యందు సంప్రీతి చెంది ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నాకు అప్పజెప్పాడు. ఇది నాకు తప్ప అన్యులకు తెలియదు. ఇది ఎంత గొప్ప లక్ష్యాన్నైనా కొడుతుంది. యుద్ధంలో ఇది చేతిలో ఉండగా అన్యులు
ఆయన ముందు నిలబడి ఎదిరి గెలవలేరు. ఇంత గొప్ప అస్త్రాన్ని తేజోవంతుడవు, ధర్మమును నిలబెట్టగలిగినటువంటి వాడివి, గొప్ప శక్తి కలిగిన వాడివి కాబట్టి ఇటువంటి అస్త్రము నీ దగ్గర ఉండాలి. కాబట్టి అర్జున, ఇవాళ ప్రీతితో ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని కూడా నీకు దత్తం చేస్తున్నానని సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇచ్చాడు. నిన్న రాత్రి గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవడు నిద్రపోయాడో, ఎవణ్ణి చూసుకుని నిద్రపోయాడో వాడు ద్రుపదుడితో యుద్ధంలోనే అర్జునుడితో సమానుడు కాడని తేలిపోయింది. తేలిపోయిన 5 నిమిషాల తర్వాత అర్జునుడి అమ్ముల పొదిలో, అర్జునుడికి ఉన్నటువంటి అస్త్రశక్తిలో అసలు గణించడానికి వీలు లేనటువంటి అత్యంత గొప్పదైనటువంటి ఇంకొక అస్త్రం వచ్చి గురువుగారి యొక్క అనుగ్రహం చేత చేరిపోయింది. జీవితంలో అభ్యున్నతికి హేతువు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడమా, అడ్డదిడ్డమైన వాదనలతో గురువుల్ని తిరస్కరించి, ధర్మాన్ని తిరస్కరించి మాట్లాడడమా? ఏది పట్టుకున్నవాడు పతనం అవుతున్నాడు, ఏది పట్టుకున్నవాడు వృద్ధిలోకి వస్తున్నాడు. మరునాటి సూర్యాస్తమయం లోపల ఈశ్వరుడు తీర్పు చెప్పి అర్జునుణ్ణి పెంచాడు. కర్ణుడి చేతకానితనాన్ని, దుర్యోధనుడు వాపుని చూసి బలమనుకున్న రీతిని ద్రుపదుడితో యుద్ధంలో నిరూపణం చేయించాడు. యథార్థమునకు కౌరవులు గురుదక్షిణ చెల్లించనే లేదు, పాండవులు గురుదక్షిణ చెల్లించినట్లయింది భారతాన్ని బట్టి. అయినా సిగ్గుపడనివాడు దుర్యోధనుడు పరమ సిగ్గుతో ఇది గురువుగారిచ్చిన ప్రసాదం, గురువుగారిచ్చిన బలంతో గురువుగారికి కోరిక తీర్చాం తప్ప కొత్తగా మనం ఏమైనా పొందామా? గురువుగారు ఏదీ నేర్పి ఉండకపోతే ద్రుపదుడి ముందు మనం నిలబడగలమా? ఆయన అస్త్రబలానికి, ఆయన అస్త్రాల్ని ఉపసంహారం చేసి ఆయన మీద యుద్ధం చేశామంటే మహానుభావుడు ఆయన ఇచ్చిన బలం. ఆయన ఇచ్చిన బలంతో ఆయన కోరిక తీరిస్తే మన మీద ఆయన ప్రీతి చెందాడు. అలా బజారుకి తల్లితో కలిసి వెళ్ళినటువంటి కుమారుడు మిగల ముగ్గినటువంటి అరటిపళ్ళ గెలవంక చూసి అమ్మ నాకు అరటిపండు కావాలని అడిగినప్పుడు తల్లి కొనిపెట్టినటువంటి అరటిపండు పట్టుకుని రిక్షాలో ఇంటికి వచ్చేసిన తర్వాత తినే ముందు అరటిపండు ముక్క అమ్మకి పెట్టి తాను తిన్నంత మాత్రం చేత ప్రీతి చెందిన అమ్మ ముందు నాకు ఆ అరటిపండు ముక్క పెట్టి కొడుకు తిన్నాడని పొంగి 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 ఇంటికి వచ్చినటువంటి భర్తకి చెప్పుకుని మురిచిపోయినట్టు తన శక్తినంతటినీ శిష్యులకిచ్చి ఆ శక్తి వలన శిష్యులు గురువుగారి మాట తీరిస్తే ఇదంతా మీరే చేశారని మురిసిపోయినటువంటి గురువుగారు తల్లిదండ్రుల కన్నా ఎందుకు అధికుడు కాడు అని పాండవులు మురిసిపోయారు. ఇది వాళ్ళ ధార్మికత. ఈ ధార్మికతకి మురిసిపోయాడు. ఇది మీ అర్హత కాబట్టి ఇప్పుడు లోకంలో ఎవరికి లేనిది మీకు ఇచ్చేస్తున్నానన్నాడు. ఆ అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని కూడా దత్తం చేశాడు. ఒక్క కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర తెరపైకి లేచినటువంటి ఘట్టం ధార్మికతని ఎంత పరిపుష్టం చేసిందో దగ్గర తేలుస్తూ దీని యొక్క చిట్ట చివరి స్థితి ఇక్కడ ప్రారంభమైన విత్తనాలు మొక్కలై, చెట్లై, పళ్ళు పండి ఫలితాన్ని ధర్మానికి ధర్మాన్ని, అధర్మానికి అధర్మాన్ని పంచిపెట్టే రోజు కురుక్షేత్రంలో. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఘట్టాన్ని ఇన్ని ధర్మ సూక్ష్మములతో మహానుభావుడు ఋషితుల్యుడు నన్నయ్య గారు మనకు అనుగ్రహించారు. వారి పాదములకు నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకుని భారత ప్రసంగాన్ని కొనసాగిద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.